అలాగా బాబు వెనక్కి వెళ్తే అందరికి వస్తుంది కదా వాళ్ళకు డైరెక్షన్ చేసేది మేము ఏదో చేసుకుంటాం దానికి కూడా డైరెక్షన్ చేసేది మీరు చేశారు. మా ఇద్దరు తాలూకా గుర్తు ఫ్యాన్ గుర్తు. మా నియోజకవర్గం కానీ ఎంపీ సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అక్కజిల్లులు, అన్నదమ్ములు, రైతు సోదరులు, కార్మిక సోదరులు అందరూ కూడా, యువజన నాయకులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర వైపు ఎవరు చూడాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధాని విశాఖపట్నంలో చేస్తానని చెప్పడమే కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో ఏమీ పూర్తి చేయకుండా కొబ్బరికాయ కొడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం కిందట వచ్చి శంకుస్థాపన చేసి న్యాయపరమైనటువంటి చికాకులు చిక్కులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఇవాళ ఎయిర్పోర్ట్కి సంబంధించి R&R ప్యాకేజీలు కానీ, రైతుల మీద ఉన్నటువంటి బలవంత భూసేకరణ చేసినటువంటి రైతుల మీద అన్యాయమైన కేసులు కానీ,
అన్నీ కూడా ఎత్తివేసి ఊర్లే నిర్మాణం చేశారు. పోలిపిల్లి దగ్గర ఉన్నటువంటి లింగాల వలస గ్రామం కానీ, అలాగే గూడపోల్సినటువంటి దగ్గర గ్రామాలు కానీ అన్నిటికి కూడా అనేక మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ అందరికి కూడా ఆలోచన చేయాలా. మన ప్రాంతంలో, మన ప్రాంతంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. గడిచినటువంటి చరిత్ర కూడా ఇంతకుముందు నా మీద శాసనసభ్యుడిగా ఓడిపోయినటువంటి పెద్దల పూజ్యులు శ్రీ నారాయణ స్వామి గారు కానీ మరి ఆనవాయితీగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వారే పోటీ చేశారు. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సత్యబాబు గారు అండదండలతో మరి నాకు అభ్యర్థిగా ఇచ్చారు. ఆ రోజున కూడా నేను గెలిచాను. 19లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చొరవతో ఆయన ఆశీస్సులతో 19లో నా టికెట్ ఇచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీ చేసి జడ్పీటీసీ చేసి సీనియర్ నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం అన్యాయం చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చేసి ఇక్కడ ఉన్నటువంటి టికెట్ని జనసేన మరి డబ్బులు కమ్ముకుంది. ఎన్ఆర్ఐ అనే క్యాండిడేట్ని ఎవరినో తీసుకొచ్చింది. ఆవిడ స్థానికురాలు కాదు. ఆవిడ అనేక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తానని చెప్పని పెద్దల పూజ్యులు గౌరవనీయులైనటువంటి దివంగత సంజీవరావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మరి తక్కువగా ఇవాళ కంప్యూటర్ విద్య కానీ కంప్యూటర్ ఉద్యోగాలు కానీ విదేశీ తాలూకా దేశాలకు పంపిస్తాను అందరిని చెప్తే ఆ రోజున పెద్ద అయినటువంటి పూజ్యులు కొమ్మూరు సంజీవరావు గారు చవకగా భూములు ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఇంకా చాలలేదని చెప్పని ఆ రోజు బొత్స సత్యనారాయణ గారిని దివంగత నేత అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీ గారిని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజు ప్రభుత్వ భూములన్నీ కూడా చవకగా ఇప్పించారు. ఇవాళ వందలాది ఎకరాలు ఇవాళ 3 కోట్ల 4 కోట్ల రూపాయల ఎకరాలు అయిపోయింది. ఆ రోజున కూడా అన్ని చేసినప్పటికి కూడా 2009 వచ్చినప్పటికీ వాళ్ళ స్వభావం చూపించారు. బ్యాక్గ్రౌండ్ ఉండి టీఆర్పీకి సపోర్ట్ చేశారు. 2019 వచ్చినప్పటికీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే 7,200 ఓట్లు పడ్డాయి. ఇవాళ 2024 వచ్చినప్పుడు జనసేన అభ్యర్థిగా అయింది. ఇవాళ మా తాలూకా ప్రాంతంలో అందరూ గమనించాలా. భోగాపురంలో ఉన్నటువంటి భోగాపురం ఆ మిరాకిల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమిటంటే వీళ్ళు ఎంత నైవంచకం చేశారు. బలవంతంగా భూములు తీసుకొని ఉద్యోగాలు లేక లేబర్ చేసిన పనికి కూలి లేక ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పినటువంటి సంగతి భోగాపురం మండలంలో అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో మా పార్టీలో కొంతమంది జనసేన కొండవాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు జనసేన కొండవాళ్ళు ఒప్పుకున్నా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ నాయకుడైనటువంటి వాడు ప్యాకేజీ స్టార్. వీళ్ళు కూడా ప్యాకేజీలకి వెళ్తున్నారు తప్పితే నిజంగా ప్రజాసేవ చేయడానికో ప్రజల తాలూకు మనోభావాలని గౌరవించడానికో మరి ఏ నాయకుడు వెళ్ళట్లేదు. మరి ఇవన్నీ కూడా మీరు గమనించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతులు కానీ పల్లెలు కానీ ఇవాళ ఉన్న మహిళలు కానీ యువతరం కానీ అందరూ కూడా బాగున్నారు. ఏ తాలూకా ఎంపీ అభ్యర్థి మన సామాజిక వర్గం చెందినటువంటి వాడిని బెల్లాన చంద్రశేఖర్ని ఎంపీ అభ్యర్థిగా నియమించారు. కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన ఇచ్చినటువంటి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా సకాలంలో అందరికి కూడా ఖర్చు చేసి అందరి అభివృద్ధికి కూడా తోడ్పడి ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా తిరిగినటువంటి సంగతి. మరి గతంలో కేంద్ర మంత్రి తెలుగుదేశంలో ఉన్నటువంటి అశోక్ గెహ్లోట్ గారు చేశారు. ఎంపీ ఫండ్స్ ఎక్కడున్నాయో తెలియదు, కేంద్ర మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, పౌర విమాన శాఖ మంత్రిగా చేశాడు. ఆయన చేసినప్పుడే ఎయిర్పోర్ట్ కొబ్బరికాయ కొట్టారు. కానీ అన్నీ కూడా ఏవి కూడా చిక్కులు కూడా ఎప్పుకుంటా అందరిని ఇబ్బంది పెట్టారు. ఇవాళ అందరూ గమనించాలా. విజ్ఞానైనటువంటి మీ అందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇవాళ ఇచ్చినటువంటి డొక్కులకో బకెట్లకో వాళ్ళు చేసినటువంటి ప్యాకేజీలకో మీరు ఆశపడితే జీవితాంతం కూడా ఇవాళ ఏ గ్రామానికి ఏ ఇంటికి తక్కువ చూస్తే 2 లక్షలు, ఎక్కువ చూస్తే 10-15 లక్షలు కూడా వచ్చినటువంటి ఇళ్ళు ఉన్నాయి. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నారో అన్ని కార్యక్రమాలు చేశారు. ఇవాళ పేదవాడు వైద్యానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షలు విలువ ఉంటే వాళ్ళు 25 లక్షల రూపాయలు చేశారు. ఏమైనా అనారోగ్యం రావాలని మేము కోరుకోం. కానీ అలాంటి దేవు వచ్చినా ఆ కార్డు పట్టుకొని మరి ఏదొచ్చినా సరే ఇటు మన తాలూకా మన స్టేటే కాకుండా ఇతర స్టేట్లలో కూడా వైద్యం చేసుకునే సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. కాబట్టి మరి చిన్న వయసులో మరి ముఖ్యమంత్రి అయ్యి మరి మునిపెప్పుడు కూడా ఎవరు చేయని వినూత్న పరిపాలన చేసి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి, రోల్ మోడల్గా నేను ఉంటాను అని చెప్పిన ఆవిడ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన, లంచగొట్టుతనం లేకుండా వివక్ష లేకుండా చేశారు. ఆ పరిపాలనలో మేమందరం కూడా పాలు పంచుకొని వారు అడుగుజాడుల్లో వారు తాలూకా ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశంకు అనుగుణంగా అటు పార్లమెంట్ సభ్యుడు కానీ మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం కూడా చేసాం. మరి మా అందరికి కూడా యాజిటీజ్గా మరి ఓ రాజా మినహాయించి అందరికి కూడా మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా మమ్మల్ని అందరినీ నియామకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. బీఫారాలు ఇచ్చారు. మీ అందరూ కూడా ఆలోచన చేసి మరి విజ్ఞానైనటువంటి మీ అందరూ కూడా మరి దీనికి ఉన్నటువంటి పేదరికానికి వేస్తారా, ధనికుల పార్టీకి వేస్తారా అంటే ఓటేస్తారా అని చెప్పని
మరి అందరూ కూడా ఆలోచన చేసి మరి జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు, రైతులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రంలో 175 సీట్లతో ముఖ్యమంత్రి చేయాలని, విశాఖపట్నం పరిపాలన రాజధానికి వారు వచ్చి చక్కని పరిపాలన 3 రాజధానుల పరిపాలన చేయాలని చెప్పని మరి మనస్ఫూర్తిగా ఈ గ్రామదేవత అయినటువంటి శ్రీ కూడమ్మ తల్లి, అలానే మా తాలూకా విజయనగరం విలువేలిపోయినటువంటి శ్రీ పైడితల్లమ్మకి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలాగనే ఇవాళ వచ్చినటువంటి మరి ఎంతోమంది పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. వారికి నాతో పాటు 4 మండలాల్లో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, నాకు ప్రపోజ్ చేసినటువంటి గౌరవ మా ఎమ్మెల్సీ గారు కానీ, మా రఘుబాబు గారు కానీ, మా తాలూకా పతివాడ అప్పలనాయుడు గారు కానీ, వాళ్ళందరికీ కూడా మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.